and Technology, Government of India. The allotment of the land to the university will be subject to the condition that the land should be used for the purposes allotted. The land will revert to the state government if it is used for other purposes not directly connected with education or technology without the prior written permission of the state government. ఈ 50 సంవత్సరాల కాలంలో ఒక ప్రధాన విషయాన్ని మీ ముందుకు మీడియా దృష్టికి తీసుకురాదాల్సింది ఏంటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో 6 పాయింట్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తిస్తూ 2300 ఎకరాల భూమిని ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి కేటాయించింది. ఇందిరాగాంధీ ఏ పర్పస్ తోటైతే 2300 ఎకరాల భూమిని, ఒక విశాలమైన భూభాగాన్ని ఈ ఎడ్యుకేషన్ పర్పసెస్కు ఉపయోగించిందో, గత 50 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరమే మేము జూబ్లీ సెలబ్రేషన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అటువంటి విశ్వవిద్యాలయంలో అన్ని బిల్డింగ్స్ కూడా అకాడమిక్ పర్పసెస్ కోసమే వాడుతున్నాం. అటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్గా యూనివర్సిటీ భారతదేశం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమై అనేక మంది విద్యార్థులను, ఐఏఎస్ ఆఫీసర్స్ని, పాలిటీషియన్స్ని, సైంటిస్టులను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయంతో అయితే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో, ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య, పరమ దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే గుర్తించి ఇందిరాగాంధీ ఆశయాన్ని, రాహుల్ గాంధీ కానీ, ఆ వారసత్వం కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెంటనే గుర్తించి ఈ 2300 ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన చెరువుల్ని, ఇక్కడ అనేక రకాలైన పక్షులు, జంతువులు, జింకలు, నెమళ్ళు కేవుమని కావుమని ఏడుస్తున్నాయి. వాటిని తట్టుకోలేక కవిత్వం రాస్తున్నారు, బాధలు పడుతున్నారు. ఆనాడు క్రౌంచ పక్షి ఒక మరణానికే ఆదికవి వాల్మీకి ఎంత క్రోధానికి లోనైండో, ఎంత ఆవేశానికి లోనైండో, ఇవాళ ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. అందుకే అధ్యాపక వర్గం మొత్తం ఒక 2012లో కూడా ఈ ల్యాండ్ మొత్తం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించింది అని స్పష్టమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు లెటర్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ల్యాండ్ మొత్తం ఏమాత్రం I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2200 acres of Gachibowli on Gopanpalli village respectively in favor of the University of Hyderabad at free of cost. అందువల్ల ఇప్పటికీ మేము అడుగుతున్నది, మేము వ్యాపారం చేయట్లే, మీరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఈ విశ్వవిద్యాలయపు భూమిని అకాడమిక్ పర్పసెస్కు వాడాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు కావాలి అని అంటే మేము కోరేది ఏంటంటే, మీరు తీసుకుందామని అనుకుంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని పెట్టండి, లా యూనివర్సిటీని పెట్టండి, మెడికల్ కాలేజెస్ని పెట్టండి. మేము దానికి వ్యతిరేకం కాదు. మేము యూనివర్సిటీ భూమిని మంచి పర్పసెస్ కోసం ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడానికి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి, టాటా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడానికి, నవోదయకి ఇవ్వడానికి మేము అందరం అంగీకరించినాం. ఆనాడు ఇక్కడ ఫైట్ చేయలేదు మేమంతా. కానీ ఇవాళ ఇస్తున్నటువంటి ఈ భూమి, అలాట్ చేయబోయే భూమి, మీరు మొత్తం ఎన్విరాన్మెంట్ను డిస్ట్రాక్ట్ చేయడానికి వాడుతున్నారు. అందువల్ల ఒక్క రోజులోనే ఎన్ని పక్షులు ఆహాకారాలు చేస్తున్నాయో చూడండి, ఎన్ని జంతువులు చనిపోయినాయో చూడండి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ఈ వాతావరణాన్ని రక్షించే వాళ్ళు, ఈ విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడే వాళ్ళు ప్రతి ఒక్కరు, సివిల్ సొసైటీ మొత్తం వచ్చి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలని, విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం మా టీచర్స్ అసోసియేషన్, అట్లే స్టూడెంట్స్, అట్లే నాన్ టీచింగ్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. మీ అందరికీ మా ధన్యవాదాలు.